హలో. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే. చెప్పండి సార్. ఎక్కడి నుంచి? సార్ మాది పర్కాల్ మండల్ లక్ష్మీపురం గ్రామం సార్. ఓకే. పరకాల మండల్. అన్న చెప్పండి. సార్ ఇగో మా కెనాల్ నీళ్ళు చూడండి సార్. ఇగో మొత్తం నీళ్ళు వచ్చి మా ఇంట్లో నిండినాయి సార్ నాకు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. కెనాల్ నీళ్ళు వచ్చి మొత్తం నిండినాయి సార్ మా ఇంట్లో. ఈ కెనాల్ నీళ్ళు మీ ఇంట్లోకొచ్చినాయా? గట్లా? కెనాల్ సాగు చేసేది లేదు ఇక్కడ. అదే, అదే. డ్రైనేజ్ నీళ్ళా? లేకపోతే కెనాల్ నీళ్ళా? కెనాల్ మన వాన కొడితే నీళ్ళు వచ్చి జామ్ అయ్యి కెనాల్ సాగు చేయకుండా వచ్చి మా ఇంట్లో వచ్చినాయి మీ సార్. ఇంట్లోకి వచ్చినాయి చక్కగా. ఆ, మీ మీ ఒక్క ఇంట్లోనైనా? పక్క పొంటి వాళ్ళ ఇంట్లోకి రాలే? పక్కన 2-3 ఇళ్ళకి వచ్చాయి సార్. ఇద్దరు ముగ్గురు ఇళ్ళకి వస్తే మీరు అందరు పోయి మరి ఏం చేస్తున్నాడు? గ్రామ కార్యదర్శి లేడా ఆడ? గ్రామ కార్య చెప్తే అన్నాడే మరి శుద్ధం తీ అంటున్నాడు. పట్టించుకుంటలేడు సార్. అసలు పట్టించుకుంటలేడా? వచ్చి మీ ఇంట్లో చేసేపు ఉండిపోమని తెలుస్తుంది మీ బాధ ఆయనకు. బుక్కడంతా అదే బువ్వ సార్ పెట్టి మరి పండబెట్టుడు తెలియదు తెలుస్తుంది అని. ఆయనకి. సార్ బుక్కడంతా బువ్వ పెట్టి మీ ఇంట్లో వండబెట్టుకోయే తెలుస్తుంది ఆ నీళ్ళు వస్తే ఎట్లుంటది గోసానే. అదే సార్ మీకు తెలియజేయాలా చేసిన. చెప్పిన నేనేమంటున్నా, సమస్య బరాబరే చెప్పినావు. ఎవరైతే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఉంది గ్రామాలలో, ఏ ఊరిని చెప్పు? మరి పర్కల్ మండల్ ఊరు లక్ష్మీపురం. లక్ష్మీపురం కదా. ఇప్పుడు మీకు నీళ్లు ఇప్పుడే వచ్చినాయి, ఎప్పటికి వస్తాయా? ఇప్పుడే వచ్చాయి సార్. నాకు కినాలు బాగా వాన కొట్టింది. అలా వాన కొట్టి జామ్ అయింది మొత్తం. జామ్ అయిపోయి నీళ్ళు వచ్చినాయి, ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకుంటలేరు. అదే అదే. సర్పంచ్ లేడు ఇప్పుడు. సర్పంచ్లు అంతా అయిపోయినాయి కదా పదవి కాలం. సర్పంచ్ లేడు. సర్పంచ్ ఉంటే అప్పుడు మల్లేష్ గౌడ్ ఉండే గానీ అంటే చెప్తున్నాడు ఆయన ఇప్పుడు లేడుగా. లేడు. మల్లేష్ గౌడ్ని అడగద్దా? మళ్ళీ చేస్తాడేమో పోటీ. మళ్ళీ చేస్తే పోటీ మరి ఎట్లనే మరి మన పరిస్థితి అని అడగద్దా? ఏమో సార్ నేను అడగలే కానీ ఇప్పుడు అదే నాకు ఇంట్లో నీళ్ళు వచ్చినాయి సార్. ఇంట్లో నీళ్ళు వచ్చినాయి కదా. నేనేమంటున్నా, మీ ఎమ్మెల్యే ఓలే? సార్ మీ ఎమ్మెల్యే ఓలు? మా ఎమ్మెల్యే మన రేవు పంకజ్ రెడ్డి. రేవూరు ప్రకాష్ రెడ్డి. రేవూరు ప్రకాష్ రెడ్డి నెంబర్ ఉందా నీ తడా? నాకే వాళ్ళ పిఏ నెంబర్. పిఏకి ఫోన్ చేసి ఎమ్మెల్యేతో మాట్లాడి చక్కగా ఇప్పుడు నాకు ఎట్లా చేసినావు అట్లా ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసి నా ఇంట్లోకి నీళ్ళు వచ్చినా ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలని అడుగు. సరే ఎందుకంటే అధికారులకు చెప్తానన్నాడు అట్లా నేను అనేది. సరే ఓకేనా? నీకు బాగా బాధ అయితే మళ్ళీ నాకు ఫోన్ చేయి, నేను అడుగుతాను మీ రేవూరు ప్రకాష్ రెడ్డిని. సరేనా? రైట్. ఇంట్లోకి నీళ్ళు వచ్చినట్టు పట్టించుకోర్రి జరా సార్లు. ఏం చేస్తున్నారు పాపమైన? పొద్దు పొద్దుగాల ఇంట్లోకి నీళ్ళు వస్తాయని ఎట్లా వండాలి, ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి, వంట ఎట్లా చేసుకుంటాడు? కట్టెలు పోయి ఉంటే కనీసం కట్టెలు మండయి ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. అందుకే జల్దీ గ్రామ పంచాయతీల ఎన్నికలు పెట్టి సర్పంచ్లను తయారు చేసి పెడితే వాళ్ళు అరుచుకుందరు మంచిగా. చాలా మంది ఊర్లలో వెయిట్ చేస్తా ఉర్రు, అవకాశం వస్తే ఈసారి పోటీ చేద్దామని. వాళ్ళందరూ తయారుంటారు కదా, పోయి పని చేస్తుండే, ఇప్పుడు పోయి సేవలు అందిస్తుండే.